Now I will explain facilitated diffusion. Facilitated diffusion. Already మనం diffusion కోసం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ facilitated diffusion. తెలుగులో సులభతర రవాణా. Facilitated diffusion rates depends size of substances. Facilitated diffusion అనేది ఏంటంటే సైజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ నుంచి వాటర్ అనేది ఏంటంటే డిఫ్యూజ్ అవుతుందని నేర్చుకున్నాం విసరణలో, డిఫ్యూషన్లో. ఇప్పుడు స్మాలర్ సబ్స్టెన్సెస్ డిఫ్యూజ్ ఫాస్టర్. ఈ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ఏంటంటే స్మాల్గా ఉండే సబ్స్టెన్సెస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. కానీ కొన్ని సబ్స్టెన్సెస్ ఈ మెంబ్రేన్ ద్వారా మూవ్ అవ్వాలి అంటే ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే హైడ్రోఫిలిక్ మొయిటీని చూపిస్తాయి అనమాట. దానికి ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ అనేది లిపిడ్స్తో మనకి కంపోజ్ అయి ఉంటుంది. ఒకవేళ సబ్స్టెన్సెస్ లిపిడ్స్లో సాల్యుబుల్ అయిపోతాయి, ఈజీగా మూవ్ అయిపోతాయి సెల్ లోపలికి. ఒకవేళ సబ్స్టెన్సెస్ అనేవి లిపిడ్స్లో డిజాల్వ్ అవ్వకుండా ఒకవేళ సబ్స్టెన్సెస్ అనేవి లిపిడ్స్లో డిజాల్వ్ అవ్వకుండా అక్కడే ఆగిపోయినాయి అనుకో, దాన్ని అంటే అక్కడ ఆగిపోవడం అంటే ఏం చూపిస్తున్నాయి, అవి హైడ్రోఫిలిక్ మొయిటీని చూపిస్తున్నాయి అనమాట. అలాగే అక్కడ హైడ్రోఫిలిక్ మొయిటీని చూపిస్తాయి అంటే ఏంటంటే జలాద్రాకర్షక ప్రోస్థటిక్ సముదాయాన్ని ఏర్పరచుకుని అక్కడ ఉండిపోతాయి అనమాట. అలాంటి సమయాల్లో ఏంటంటే మనకి సబ్స్టెన్స్ అనేవి ఏంటంటే మెంబ్రేన్ ద్వారా అక్రాస్ అవ్వడం చాలా డిఫికల్ట్ అవుతుంది. అలాంటి సమయంలో మనకి కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ ప్రోటీన్స్ అవసరం అవుతాయి అనమాట. వాటిని ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అని అంటారు. ఈ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ప్రత్యేకంగా కొన్ని సైట్స్ని ఏర్పరుస్తాయి. ఆ సైట్స్ చూడండి, ఇక్కడ ఇది ప్రోటీన్ అంటే ఈ సైజులో ఉంటుంది. ఇది ఒక సైట్. అలాగే ఇలా మనం చూసుకుంటే ఇంకా లార్జ్గా ఉంటుంది. అలాగే సైట్లు ఏర్పరుస్తూ ఉంటాయి, అక్కడక్కడ సైట్లు ఏర్పరుస్తూ ఉంటాయి. ఆ సైట్ల ద్వారా ఏంటంటే ఈ మాలిక్యూల్స్ అనేవి, సబ్స్టెన్సెస్ అనేవి అవుటర్ నుంచి ఇన్నర్ సైడ్కి, అంటే సెల్ యొక్క అవుటర్ ప్లేస్ నుంచి ఇన్నర్ సైడ్కి మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ జరగడానికి ఎటువంటి ఎనర్జీ అవసరం లేదు. అది మామూలుగా ప్రోటీన్స్ ద్వారానే జరుగుతుంది అనమాట. అంటే వితౌట్ ఎక్స్పెండిచర్ ఏటీపీ ఎనర్జీ. నెక్స్ట్, ద ప్రోటీన్స్ ఫార్మ్ ఛానల్స్ ఇన్ ద మెంబ్రేన్. ఈ ప్రోటీన్స్ అనేవి మనం ముందు చెప్పుకున్నాం కదా, సైట్స్ కింద ఫామ్ అవుతాయి. అదే ఛానల్స్, సైట్స్ అన్న ఛానల్స్ కింద ఫామ్ అయినప్పుడు ఈ ప్రోటీన్స్ మూవ్ అవడం అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఈ ఛానల్స్ అనేవి ఏంటంటే ఆల్వేస్ ఓపెన్, అన్ని సమయాల్లో ఓపెన్ అయి ఉంటాయి. కానీ కొన్ని ఛానల్స్ కంట్రోల్ చేయబడి ఉంటాయి అనమాట. కంట్రోల్ చేయబడి ఉన్నప్పుడు అక్కడ మనకి మూమెంట్ అనేది కష్టతరం అవుతుంది. కానీ మనం కొన్ని లైక్ మైటోకాండియా, ప్లాస్టిడ్స్, సమ్ బ్యాక్టీరియాలు చూసుకుంటే ఏంటంటే పోరిన్స్ ఉంటాయి అనమాట. పోరిన్స్ అనేవి ఏంటంటే టు ఫార్మ్ అవుటర్ మెంబ్రేన్ ఆఫ్ మైటోకాండియా, సమ్ బ్యాక్టీరియా. వీటిలో అవుటర్ మెంబ్రేన్లో పోర్స్, ఇలా మెంబ్రేన్ ఉంటే ఈ మెంబ్రేన్ కింద పెద్ద పెద్ద పోర్స్ కింద ఫామ్ అవుతాయి అనమాట. ఈ రంధ్రాల ద్వారా, ఈ పోర్స్ ద్వారా ఏంటంటే మాలిక్యూల్స్ అనేవి అవుటర్ సైడ్ నుంచి ఇన్నర్ సైడ్కి మూవ్ అవడం జరుగుతుంది. పోరిన్స్ ఆర్ ప్రోటీన్స్. పోరిన్స్ అనేవి ఏంటి, ప్రోటీన్స్ అన్నమాట. ఇట్ ఈస్ 2 మార్క్ క్వశ్చన్ ఇంపార్టెంట్. పోరిన్స్. ఓకే, ఇది ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ కోసం. ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ అంటే ఏమీ లేదు. ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ అంటే ఏంటంటే సబ్స్టెన్సెస్ మూవ్ అవ్వాలంటే సమ్ ప్రోటీన్స్ అనేవి అవసరం అవుతాయి అనమాట. ఆ ప్రోటీన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, సైట్స్ని ఏర్పరుస్తాయి మెంబ్రేన్లో, ప్లాస్మా మెంబ్రేన్లో అక్కడక్కడ సైట్స్ని ఏర్పరుస్తాయి అనమాట. ఈ సైట్స్ ద్వారా ఏంటంటే సబ్స్టెన్సెస్ అనేవి అవుట్ సైడ్ నుంచి ఇన్నర్ సైడ్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఎందుకు అలాగా మామూలుగా మనం డిఫ్యూషన్లో చూసుకుంటే అంటే ఎటువంటి ప్రోటీన్స్ అవసరం లేకుండానే డిఫ్యూషన్ జరిగింది. కాకపోతే అక్కడ మూవ్ అవ్వలేని సబ్స్టెన్సెస్ అన్నీ కూడా ఎక్కడ మూవ్ అవుతుంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్లో మూవ్ అవుతాయి అన్నమాట. ఫెసిలిటేటెడ్ డిఫ్యూషన్ కూడా వితౌట్ ఎక్స్పెండిచర్ ఏటీపీ ఎనర్జీ. ఓకే, ఇట్ ఈజ్
facilitated diffusion. Next, passive symports and antiports, uniports. Passive symports, antiports, uniports. తెలుగులో నిష్క్రియ సింపోర్ట్లు, యాంటీపోర్ట్లు, యూనిపోర్ట్లు. Some carrier proteins allow two types of molecules move together. Some carrier proteins allow two types of molecules diffuse across the membrane. ఏంటంటే ఇక్కడ క్యారియర్ ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ ప్రోటీన్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయో నేర్చుకున్నాం. అంటే మాలిక్యూల్స్ అక్రాస్ ద మెంబ్రెన్, మాలిక్యూల్స్ అనేవి మెంబ్రెన్ దాటి సెల్ లోపలికి వెళ్ళడానికి ప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతాయని నేర్చుకున్నాం. ఇక్కడ ఈ క్యారియర్ ప్రోటీన్స్ ఏంటంటే మనకి 3 టైప్స్గా మాలిక్యూల్స్ని మూవ్ చేస్తున్నాయి అక్రాస్ ద మెంబ్రెన్. ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే మనకి యూనిపోర్ట్. యూనిపోర్ట్ అంటే ఏంటో చూద్దాం. మనం ఇక్కడ 2 మాలిక్యూల్స్ కలిసి చలనం చెందినప్పుడు మాత్రమే డిఫ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ యూనిపోర్ట్ లో చూస్తే, యూనిపోర్ట్ లో ఏ మాలిక్యూల్ మూవ్ అక్రాస్ ద మెంబ్రెన్ ఇండిపెండెంట్ అదర్ మాలిక్యూల్. అంటే ఒక అణువు లేకపోతే సబ్స్టెన్సెస్ ఏదైనా అక్రాస్ ద మెంబ్రెన్ ఇండిపెండెంట్ అంటే ఒక మాలిక్యూల్ వేరొక మాలిక్యూల్ తో సంబంధం లేకుండా మెంబ్రెన్ ద్వారా మూవ్ అవుతుంది అన్నమాట. యూనిపోర్ట్ లో ఒక మాలిక్యూల్ వేరొక మాలిక్యూల్ తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా అక్రాస్ అవుతుంది అన్నమాట మెంబ్రెన్ ని. అంటే స్వతంత్రంగా ఇంకొక మాలిక్యూల్ తో సంబంధం లేకుండా దాని అంతటా అదే మూవ్ అవుతుంది. అలా మూవ్ అవుతుంది, దాన్ని యూనిపోర్ట్ అంటారు. ఇది కనిపిస్తుంది కదా, ఇది మెంబ్రెన్. ఇవి క్యారియర్ ప్రోటీన్స్, ఇవి మాలిక్యూల్స్. నెక్స్ట్ వన్ యాంటీపోర్ట్. యాంటీపోర్ట్ అంటే ఎగ్నెస్ట్. ఎగ్నెస్ట్ అంటే ఒక 2 మాలిక్యూల్స్ మూవ్ అక్రాస్ ద మెంబ్రెన్ ఎగ్నెస్ట్. అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎగ్నెస్ట్ గా మూవ్ అవుతే, దాన్ని వ్యతిరేకంగా మూవ్ అవుతే దాన్ని ఏమంటారంటే యాంటీపోర్ట్ అని అంటారు. నెక్స్ట్ సింపోర్ట్. సింపోర్ట్ చూసుకుంటే ఏంటంటే 2 మాలిక్యూల్స్ అక్రాస్ ద మెంబ్రెన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్ లో మాలిక్యూల్స్ మూవ్ అవుతే దాన్ని ఏమంటారంటే సింపోర్ట్ అని అంటారు. ఇది ఏంటంటే ప్యాసివ్ సింపోర్ట్స్ అండ్ యాంటీపోర్ట్స్, యూనిపోర్ట్స్. నెక్స్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, తెలుగులో సక్రియ రవాణా. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ యూజెస్ ఎనర్జీ టు పంప్ మాలిక్యూల్స్ అగైన్స్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో మనకి ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. మనం ఇంతకు ముందు ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ చూసుకున్నాం కదా, అందులో వితౌట్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఏటీపీ ఎనర్జీ, ఎటువంటి ఎనర్జీ లేకుండా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందని నేర్చుకున్నాం. నెక్స్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో చూసుకుంటే యూజెస్ ఎనర్జీ, మాలిక్యూల్స్ అక్రాస్ ద మెంబ్రెన్. మాలిక్యూల్స్ మెంబ్రెన్ ని అక్రాస్ చేయాలంటే కంపల్సరీ ఎనర్జీ అవుతుంది. అది కూడా ఏంటి, అగెన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ కి అగెన్స్ట్ గా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ క్యారీడ్ మెంబ్రెన్ ప్రోటీన్స్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరగాలంటే మెంబ్రెన్ ప్రోటీన్స్ అవసరం అవుతాయి. మనకి మెంబ్రెన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. అంటే ప్యాసివ్ గా అంటే ఎటువంటి శక్తి లేకుండా మాలిక్యూల్స్ ని క్యారీ చేసే ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే ఎనర్జీని యూజ్ చేసుకునే ప్రోటీన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఏ ప్రోటీన్స్ అయితే ఎనర్జీని యూజ్ చేసుకుంటాయో అటువంటి ప్రోటీన్స్ ఏమంటారంటే పంప్స్ అంటారు. పంప్స్ ఆర్ ప్రోటీన్స్. మెంబ్రెన్ ప్రోటీన్స్ ప్లే మేజర్ రోల్ ప్యాసివ్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. మెంబ్రెన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ లో ఏ ప్రోటీన్స్ అయితే ఎనర్జీని యూజ్ చేసుకుంటాయో ఆ ప్రోటీన్స్ ఏమంటారంటే పంప్స్ అంటారు. పంప్స్ ఆర్ ప్రోటీన్స్. నెక్స్ట్ పంప్స్ ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్సెస్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. అంటే మనకి ఇక్కడ ఎట్లా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ అనేది, ఏ విధంగా జరుగుతుంది? ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్సెస్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. అంటే అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అంటే లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ జరుగుతుంది.
మనం ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ లో చూసుకుంటే అక్కడ ఏం నేర్చుకున్నాం, డిఫ్యూషన్ లో నేర్చుకున్నప్పుడు ఏం చేసుకున్నాం, వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఏ విధంగా మూవ్ అవుతాయి, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ అని చెప్పుకోవాలి. మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేటప్పుడు ఏంటంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏంటంటే ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి సబ్స్టెన్సెస్ ఏ విధంగా మూవ్ అవుతాయి అంటే లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ లో హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ప్లాంట్ నెక్స్ట్ ప్లాంట్ వాటర్ రిలేషన్స్, మొక్క నీటి సంబంధాలు. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్, ప్లాంట్స్ అండ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. వాటర్ అనేది ఏంటంటే మన బాడీలోను అలాగే ప్లాంట్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాటర్ నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ప్రొవైడ్స్ మీడియం మోస్ట్ సబ్స్టెన్సెస్ డిజాల్వ్డ్. వాటర్ అనేది ఏంటంటే ఒక మీడియం అంటే ఒక యానకంలా పనిచేస్తుంది. దాంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేవి ఏంటంటే డిజాల్వ్ అయి ఉంటాయి. ద ప్రోటోప్లాజం, ప్రోటోప్లాజం అంటే తెలుసు కదా మీకు. ప్రోటోప్లాజం అంటే ఒక సెల్లో ఉండే లిక్విడ్ ని ప్రోటోప్లాజం అంటారు. మాస్ ఆఫ్ ప్రోటోప్లాజం యాజ్ ప్రోటోప్లాస్ట్. ఓకే, ప్రోటోప్లాజం అంటే తెలిసింది కదా, ఈ లిక్విడ్ ని ప్రోటోప్లాజం అంటారు. ప్రోటోప్లాజం లో డిఫరెంట్ మాలిక్యూల్స్ డిజాల్వ్డ్ అండ్ పార్టికల్స్ సస్పెండెడ్. ఏంటంటే ఈ ప్రోటోప్లాజం లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ అలాగే సబ్స్టెన్సెస్ అన్ని కూడా పార్టికల్స్ అన్ని కూడా సస్పెండ్ అయి ఉంటాయి. ఇందులో అవలంబితమై ఉంటాయి, ఇందులో కరిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వాటర్ అనేది ఏంటంటే మన బాడీలో చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్లాంట్స్ లో కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మొక్కలను చూసినప్పుడు ఏంటంటే కొన్ని మొక్కలు మనం ఇలా విరవగానే ఎక్కువ నీరు అనేది బయటికి రావడం జరుగుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వాటర్ మిలన్ లో చూసుకుంటే మనకి 92% ఆఫ్ వాటర్ ఉంటుంది అనమాట వాటర్ మిలన్ లో. అలాగే ఒక మొక్క ఉందనుకో, ఆ మొక్కలోనే వేరే వేరే పార్ట్స్ లో డిఫరెంట్ పార్ట్స్ లో ఏంటంటే నీరు ఉండే విధానం వేరేగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వుడీ పార్ట్స్ చూసుకున్నామంటే కొంచెం గట్టిగా ఉండే దారియుత భాగాలను చూసుకున్నామంటే ఆ భాగాల్లో ఏంటంటే వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది అనమాట, తక్కువ నీరు ఉంటుంది. అలాగే సాఫ్ట్ పార్ట్స్ చూసుకున్నాం, అలాగే సాఫ్ట్ పార్ట్స్ చూసుకున్నాం అనుకో, ఆ పార్ట్స్ లో మోస్ట్లీ కంటైన్ వాటర్. సాఫ్ట్ పార్ట్స్ లో ఎక్కువ వాటర్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక్క మొక్క దేహంలోనే అంటే డిఫరెంట్ ప్లాంట్స్ ఒక మొక్కలోనే. నెక్స్ట్ సీడ్ ఎపియర్ డ్రై. మనకి ఏదైనా ఒక మొక్క చేసినప్పుడు విత్తనం చూసామనుకో, విత్తనం చూసినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, పైకి డ్రైగానే కనిపిస్తుంది, ఎండిపోయినట్టు కనిపిస్తుంది. కాకపోతే దాంట్లో ఏంటంటే వాటర్ అనేది స్టిల్ హ్యాస్ వాటర్, అందులో కూడా వాటర్ ఉంటుంది. మరి అందులో వాటర్ లేకపోతే అది బ్రతకలేదు, నెక్స్ట్ శ్వాసించలేదు కదా. కాబట్టి ఏంటంటే మనకి సీడ్ పైకి డ్రైగా కనిపించిన దాంట్లో కూడా వాటర్ ఉంటుంది. నెక్స్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ఏంటంటే భూమి మీద పెరిగే మొక్కల్ని టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటారు. ఎందుకంటే భూమి మీద పెరుగుతాయి కాబట్టి రూట్ సిస్టమ్ ద్వారా మనం నీళ్లు పోసినప్పుడు లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు అబ్జర్వ్ చేసినప్పుడు మోస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ని తీసుకున్నా కానీ ఆ వాటర్ దాంట్లో ఉంచుకోవు, అది మళ్ళీ ఏంటంటే ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేషన్ అంటే లీవ్స్ ద్వారా అవుట్ సైడ్ కి ఎవాపరేషన్ అయిపోతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ అంటారు, తెలుగులో బాష్పోత్సేకం అని అంటారు అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏంటంటే మెచ్యూర్ కార్న్ ప్లాంట్ ఉంటుంది కదా, మొక్కజొన్న మొక్క ఉంటుంది కదా. మొక్కజొన్న మొక్క ఏంటంటే ఒక్క రోజులో 3 లీటర్ల వాటర్ని తీసుకుంటది. మెచ్యూర్ కార్న్ ప్లాంట్ ఉంటుంది కదా, మొక్కజొన్న మొక్క ఉంటుంది కదా, మొక్కజొన్న మొక్క ఏం చేస్తుంది అంటే ఒక్క రోజులో 3 లీటర్ల వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అలాగే మస్టర్డ్ ప్లాంట్ ఉంటుంది కదా, మస్టర్డ్ ప్లాంట్ కూడా ఏం చేస్తుంది అంటే ఆ మస్టర్డ్ ప్లాంట్ ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్కి తగ్గ వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్లాంట్ వాటర్ రిలేషన్. నెక్స్ట్ వాటర్ పొటెన్షియల్, నీటి సత్వం. టు అండర్స్టాండ్ ప్లాంట్ వాటర్ రిలేషన్స్ సర్టెన్ టర్మ్స్ నెసరీ. ప్లాంట్ వాటర్ రిలేషన్స్ ని అర్థం చేసుకోవాలంటే సర్టెన్ టర్మ్స్ అనేవి అవసరం అవుతాయి మొక్క నీటి సంబంధాలని తెలుసుకోవడానికి. వాటర్ పొటెన్షియల్ ఫండమెంటల్ టు అండర్స్టాండింగ్ వాటర్ మూమెంట్.
వాటర్ మూమెంట్ని అర్థం చేసుకోవాలంటే మనకి ఫండమెంటల్గా ఏం తెలియాలంటే వాటర్ పొటెన్షియల్ తెలియాలి. వాటర్ పొటెన్షియల్ తెలిస్తేనే మనం ప్లాంట్లో వాటర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ పొటెన్షియల్ని డిటర్మైన్ చేయడానికి మెయిన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 2 కాంపోనెంట్స్ ఏంటంటే సొల్యూట్ పొటెన్షియల్, ప్రెజర్ పొటెన్షియల్. సొల్యూట్ పొటెన్షియల్, ప్రెజర్ పొటెన్షియల్. నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్స్ పొసెసెస్ కైనెటిక్ ఎనర్జీ. వాటర్ మాలిక్యూల్స్కి ఏ విధమైన శక్తి ఉంటుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అది అంటే గతిజ శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్ లిక్విడ్ అండ్ గ్యాసియస్ ఫామ్ వాటర్ మాలిక్యూల్స్ మూవ్ ర్యాండమ్ మోషన్. ఇన్ లిక్విడ్ అండ్ గ్యాసియస్ ఫామ్లో ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్ మోషన్లో మూవ్ అవుతాయి అనమాట. అంటే దిశారహితంగా మూవ్ అవడం వల్ల ఏంటంటే మనకి ర్యాపిడ్గా ఉంటాయి, అలాగే కాన్స్టెంట్గా ఉంటాయి. బొడిగా వేగంగా వాటర్ మాలిక్యూల్స్ ప్రయాణిస్తాయి, అలాగే స్థిరంగా కూడా ఉంటాయి. నెక్స్ట్ ప్యూర్ వాటర్ విల్ హ్యావ్ ద గ్రేటెస్ట్ వాటర్ పొటెన్షియల్. శుద్ధమైన నీటికి ఏంటంటే వాటర్ పొటెన్షియల్ అనేది, నీటి సక్మం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ద వాటర్ విల్ మూవ్ ఫ్రమ్ హయ్యర్ వాటర్ పొటెన్షియల్ టు లో వాటర్ పొటెన్షియల్. వాటర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది, మనకి నీటి సక్మంలో వాటర్ పొటెన్షియల్లో వాటర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది అంటే వాటర్ విల్ మూవ్ ఫ్రమ్ హయ్యర్ వాటర్ పొటెన్షియల్ టు లోవర్ వాటర్ పొటెన్షియల్. నెక్స్ట్ వాటర్ పొటెన్షియల్ ఏంటంటే దాన్ని డినోట్ చేయడానికి ఒక సింబల్ ఉంటుంది, అది గ్రీక్ సింబల్, దాని పేరు సై. వాటర్ పొటెన్షియల్ని సై డబ్ల్యూతో సూచిస్తారు. వాటర్ పొటెన్షియల్ ప్యూర్ వాటర్ స్టాండర్డ్ టెంపరేచర్స్ which is not under any pressure is taken to be 0. వాటర్ పొటెన్షియల్ అనేది ఏంటంటే స్టాండర్డ్ టెంపరేచర్స్ దగ్గర ఎటువంటి ప్రెజర్ కలగ చేయకుండా ఉన్న ప్రదేశాల్లో వాటర్ పొటెన్షియల్ అనేది 0గా ఉంటుంది. ఎక్కడ స్టాండర్డ్ టెంపరేచర్స్ విచ్ ఈజ్ నాట్ అండర్ ఎనీ ప్రెజర్, ఎటువంటి ప్రెజర్ లేకుండా స్టాండర్డ్ టెంపరేచర్ ఉన్న దగ్గర వాటర్ పొటెన్షియల్ అనేది 0గా ఉంటుంది. నెక్స్ట్ సొల్యూట్ పొటెన్షియల్. సొల్యూట్ పొటెన్షియల్ డినోటెడ్ బై psi s. ఇక్కడ మనం ప్యూర్ వాటర్ తీసుకుని దానికి సొల్యూట్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సొల్యూషన్ అనేది వస్తుంది. ప్యూర్ వాటర్ తీసుకుని దానికి సొల్యూట్ యాడ్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్యూర్ వాటర్లో ఎప్పుడైతే మనం సొల్యూట్ కింద మనం ఏం చేసుకోవచ్చు, అది షుగర్ తీసుకోవచ్చు, లేకపోతే సాల్ట్ తీసుకోవచ్చు. తీసుకుని మనం సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, వాటర్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే మనకి ప్యూర్ వాటర్లో సొల్యూట్ యాడ్ చేస్తామో సొల్యూషన్ వస్తుందో సొల్యూషన్లో వాటర్ మాలిక్యూల్స్ సంఖ్య అనేది ఏంటంటే డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా వాటర్ మాలిక్యూల్స్ సంఖ్య అనేది డిక్రీజ్ అవ్వడాన్ని ఏమంటారంటే సొల్యూట్ పొటెన్షియల్ అంటారు అన్నమాట. అంటే వాటర్ అనేది సొల్యూషన్లో వాటర్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది, సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి ఏంటంటే డిక్రీజింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఈస్ కాల్డ్ సొల్యూట్ పొటెన్షియల్. సొల్యూషన్ హ్యాస్ fewer free water molecules, concentration of water decreases, is called solute potential. Solute potential always నెగిటివ్, ఎందుకంటే అందులో వాటర్ మాలిక్యూల్స్ సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సొల్యూట్ పొటెన్షియల్ అనేది ఎల్లప్పుడూ కూడా నెగిటివ్గా ఉంటుంది. కానీ సరైన అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వద్ద ఏంటంటే సరైన అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వద్ద psi w ఈక్వల్ టు psi s, అంటే వాటర్ పొటెన్షియల్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సరైన వాతావరణ పీడనం వద్ద psi w ఈక్వల్ టు psi s గా ఉంటాయి. అంటే వాటర్ పొటెన్షియల్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ రెండు కూడా ఏంటంటే వాటర్ పొటెన్షియల్ సొల్యూట్ పొటెన్షియల్ రెండు కూడా సమానంగా ఉంటాయి ఎప్పుడు సరైన అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వద్ద. ఇది ఏంటంటే సొల్యూట్ పొటెన్షియల్. నెక్స్ట్ ప్రెజర్ పొటెన్షియల్. ప్రెజర్ పొటెన్షియల్ చూసుకుంటే మనం
ఏదైనా సో వాటర్కి కానీ సొల్యూషన్కి కానీ రెండింటిలో వాటర్ శుద్ధమైన వాటర్కి కానీ ప్యూర్ వాటర్కి కానీ అలాగే సొల్యూషన్కి కానీ మనం ఎక్కువ ప్రెజర్ని ఇచ్చామనుకోండి, గ్రేటర్ ప్రెజర్ని ఇచ్చామనుకో ఏమవుతుందంటే అక్కడ ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి డిఫ్యూజ్ అవుతాయి, సెల్ లోపలికి డిఫ్యూజ్ అవుతాయి. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, సెల్ అనేది ఏ విధంగా మారుతుందంటే టర్జిడ్ కండిషన్లోకి మారుతుంది. టర్జిడ్ కండిషన్ అంటే ఇలా చూడండి, ఒక సెల్ అనేది ఈ విధంగా ఉందనుకో దాన్ని ప్లాసిడ్ కండిషన్ అని అంటారు. ప్లాసిడ్ కండిషన్ అంటారు. ఇప్పుడు మనం ఈ సెల్కి ఎక్కువ ప్రెజర్ని ఇచ్చామనుకోండి, వాటర్ని ఎక్కువ ప్రెజర్ ఇచ్చామనుకో ఏమవుతుంది, సెల్ అనేది వాటర్ అనేది ఏంటంటే సెల్ లోపలికి డిఫ్యూజ్ అవుతుంది. అంటే సెల్ లోపలికి వాటర్ అనేది విస్తరణ చెందుతుంది. విస్తరణ చెందినప్పుడు సెల్ ఏ విధంగా మారుతుంది, ఈ సెల్ వాటర్ని పీల్చుకుని ఈ విధంగా మారుతుంది. దీన్ని ఏమంటారంటే టర్జిడ్ కండిషన్ అంటారు. అంటే ఉబ్బడం. వాటర్ ఎప్పుడైతే సెల్లోకి డిఫ్యూజ్ అవుతుందో అప్పుడు సెల్ యొక్క షేప్ మారుతుంది. షేప్ ఏ విధంగా, ఇక్కడ స్వెల్లింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏమిటంటే సెల్ స్వెల్ అవుతుంది. ఇక్కడ వాటర్ని మనం ఎప్పుడైతే ఎక్కువ ప్రెజర్ని కలెక్ట్ చేసామో ప్లాసిడ్ కండిషన్లో ఉండే సెల్ టర్జిడ్ కండిషన్లో వస్తుంది అనమాట. టర్జిడ్ కండిషన్ అంటే సెల్ వాటర్ని పీల్చుకుని బాగా ఉబ్బుతుంది అనమాట. ఇలా ఉబ్బడాన్నే టర్జిడ్ కండిషన్ అంటారు. ఇప్పుడు మనం సెల్ని, ఎందుకంటే ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే మనకి వాటర్లో పెట్టాం సెల్ని, మనం సెల్ ప్లేస్డ్ ఆన్ ది వాటర్. ఇక్కడ మనం ఏం చేసామంటే ఎక్కువ ప్రెజర్ ఇచ్చాం, వాటర్ని ఎక్కువ ఇచ్చామన్నమాట. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సెల్ అనేది సెల్ లోపల ఏమవుతుంది, ఇక్కడ కాన్సన్ట్రేషన్ వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది, షుగర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది, హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతుంది. ఆ విధంగా ఏంటంటే వాటర్ అనేది సెల్లోకి డిఫ్యూజ్ అయ్యి మనకి సెల్ టర్జిడ్ కండిషన్లో. ఈ విధంగా ఏంటంటే ఇంక్రిమెంట్ ఆఫ్ వాటర్ పొటెన్షియల్. వాటర్ పొటెన్షియల్ ఇంక్రీజ్ అవ్వడాన్ని ఏమంటారంటే ప్రెజర్ పొటెన్షియల్ అంటారు. ప్రెజర్ పొటెన్షియల్ మనకి ఎల్లప్పుడూ ఆల్వేస్ ఇట్ ఈస్ పాజిటివ్. ప్రెజర్ పొటెన్షియల్ ఈజ్ పాజిటివ్. ఎందుకంటే ఇందులో వాటర్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది, నీటి సక్మం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇది పాజిటివ్గా ఉంటుంది. ఇది ప్రెజర్ పొటెన్షియల్. నెక్స్ట్ మనకి వాటర్ పొటెన్షియల్ అనేది దేని మీద, 2 కాంపోనెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను కదా. అంటే వాటర్ పొటెన్షియల్కి సొల్యూట్ పొటెన్షియల్కి ప్రెజర్ పొటెన్షియల్కి మధ్య ఉండే డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, వాటి మధ్య ఉండే రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందంటే ψW = ψS + ψP. వాటర్ పొటెన్షియల్ని సొల్యూట్ పొటెన్షియల్, ప్రెజర్ పొటెన్షియల్, వాటర్ పొటెన్షియల్ని సొల్యూట్ పొటెన్షియల్, ప్రెజర్ పొటెన్షియల్ రెండు కూడా ఎఫెక్టెడ్ చేస్తుంది అనమాట, ప్రభావితం చేస్తుంది. దీన్నే ప్రెజర్ పొటెన్షియల్ అంటారు. నెక్స్ట్ ఆస్మోసిస్ ఏంటి, నెక్స్ట్ ఆస్మోసిస్ అంటే ఏంటంటే మెచ్చుకున్నాం మనం. ప్లాంట్ సెల్ ఈజ్ సరౌండెడ్ బై సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రేన్. ప్లాంట్ సెల్లో మనం చూసుకుంటే ప్లాంట్లో ఉండే మనం చూసుకుంటే ఏంటంటే ఒక సెల్ని సరౌండ్ చేస్తూ సెల్ వాల్ ఉంటుంది, సెల్ మెంబ్రేన్ ఉంటుంది అనమాట. సెల్లో ఉండే అవుటర్ మెంబ్రేన్ ఏమంటారంటే సెల్ వాల్ అంటారు, అవుటర్ మెంబ్రేన్ ఏమంటారు, సెల్ వాల్ అంటారు. ఇన్నర్ మెంబ్రేన్ ఇస్ కాల్డ్ ప్లాస్మా మెంబ్రేన్. సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్. సెల్ వాల్ ఫ్రీలీ పెర్మియబుల్. సెల్ వాల్ అనేది ఏంటంటే ఫ్రీలీ పెర్మియబుల్. సెల్ వాల్ ద్వారా అన్ని పదార్థాలు, వాటర్, సబ్స్టెన్సెస్ అన్నీ కూడా మూవ్ అవడానికి వీలుంటుంది, అన్ని పదార్థాలను కూడా అలౌ చేస్తుంది. కాకపోతే ప్లాస్మా మెంబ్రేన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ పదార్థాలు వచ్చి ఆగిపోతాయి. అంటే ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్గా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే కొన్ని పదార్థాలను మాత్రమే తన గుండా వెళ్ళనిస్తుంది, కొన్నిటిని ఆపేస్తుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే వాటర్ అనేది సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా వన్ ప్లేస్ టు ఎనదర్ ప్లేస్ మూవ్ అవడాన్ని ఏమంటారంటే ఆస్మోసిస్ అంటారు, ద్రవాభిసరణ.
ఆస్మోసిస్ అంటారు. ఆస్మోసిస్ అంటే ఏంటి? వాటర్ మూవ్మెంట్ అనేది సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ ద్వారా జరిగితే దాన్ని ఆస్మోసిస్ అంటారు. నెక్స్ట్, ప్లాంట్ సెల్ లోపల సెంట్రల్ పార్ట్లో లార్జ్ వ్యాక్యూల్ ఉంటుంది అనమాట. వ్యాక్యూల్ కంటెన్ వ్యాక్యులర్ మెంబ్రేన్. వ్యాక్యులర్ మెంబ్రేన్, ఈ మెంబ్రేన్ ఏమంటారంటే టోనోప్లాస్ట్ అని కూడా అంటారు. టోనోప్లాస్ట్ ఇంపార్టెంట్ బిట్, టోనోప్లాస్ట్. వ్యాక్యూల్ మెంబ్రేన్ ఏమంటారు? టోనోప్లాస్ట్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్, వ్యాక్యూల్లో వ్యాక్యులర్ శాప్ ఉంటుంది, అంటే రిక్తిక. తెలుగులో ఏమంటారంటే దీన్ని రిక్తిక అంటారు. రిక్తికలో ఏంటంటే రిక్తిక రసం ఉంటుందన్నమాట. దీన్ని వ్యాక్యులర్ శాప్ అని అంటారు. ఈ వ్యాక్యులర్ శాప్ ఏం చేస్తుందంటే సొల్యూట్ పొటెన్షియల్ని డిటర్మైన్ చేస్తుంది. సొల్యూట్ పొటెన్షియల్ ఎలా ఉండాలి అన్నీ కూడా ఇది నిర్ధారిస్తుంది అనమాట. నెక్స్ట్, వ్యాక్యులర్ శాప్ అని కంట్రిబ్యూట్ సొల్యూట్ పొటెన్షియల్. ఇప్పుడు మనకి ఏంటంటే సెల్ లోపలికి వాటర్ అయినా సబ్స్టెన్సెస్ అన్నా మూవ్ అవ్వాలంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్లాస్మా మెంబ్రేన్ మీదను, తర్వాత వ్యాక్యులర్ మెంబ్రేన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా పదార్థాలు వాటర్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పదార్థాలు ఇవి లోపలికి కణం లోపలికి సెల్ లోపలికి ప్రవేశించాలంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సెల్ మెంబ్రేన్, వ్యాక్యులర్ మెంబ్రేన్ మీద. ఇది ఏంటంటే డిటర్మినేట్స్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ సబ్స్టెన్సెస్ ఇన్సైడ్ కైనా అవుట్ సైడ్ కైనా వాటర్ని సబ్స్టెన్సెస్ని బయటికి పంపించాలన్నా లోపలికి తీసుకురావాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సెల్ మెంబ్రేన్ మీద, వ్యాక్యులర్ మెంబ్రేన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఆస్మోసిస్ అంటే మనం డెఫినేషన్ నేర్చుకున్నాం కదా. వాటర్ అనేది సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ ద్వారా సెల్ ఇన్సైడ్కి మూవ్ అవడాన్ని ఏమంటారంటే ఆస్మోసిస్ అంటారు. ఆస్మోసిస్ డిపెండ్స్ బోత్ ప్రెజర్ గ్రేడియంట్ అండ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఆస్మోసిస్ అనేది ఏంటంటే ద్రవ విసరణ అనేది రెండిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేంటంటే ప్రెజర్ గ్రేడియంట్ మీద, మనం ఇచ్చే ప్రెజర్ మీద, అలాగే కాన్సన్ట్రేషన్ మీద. అంటే దాంట్లో వాటర్లోనూ మనం తీసుకున్న సొల్యూషన్లో ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి మనకి ఆస్మోసిస్ అనేది జరుగుతుంది. ఆస్మోసిస్లో వాటర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది. వాటర్ ఏ విధంగా మూవ్ అవుతుందంటే ఆస్మోసిస్లో అధిక గాఢత ఉన్న ప్రదేశం నుంచి అల్ప గాఢత, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది అనమాట. ఇది ద్రవ విసరణ. దీని ద్రవ విసరణ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనకి 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఆస్మోసిస్ని, ద్రవ విసరణని అర్థం చేసుకోవడానికి మనం 2 ఎక్స్పెరిమెంట్స్ చూడొచ్చు. అవి ఏంటంటే థిసిల్ ఫన్నల్ ఎక్స్పెరిమెంట్, నెక్స్ట్ పొటాటో ఆస్మోమీటర్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ మనం ఒక పొటాటో తీసుకుని దాన్ని శుభ్రంగా పీల్ చేసేసి, అంటే పైన తొక్కు మొత్తం తీసేసి దానికి ఒక క్యావిటీని ఏర్పరిచి దాంట్లో మనం ఏంటంటే షుగర్ సిరప్ని వేసుకోవాలి. షుగర్ సిరప్ వేసుకున్నప్పుడు దాంట్లో కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది? హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ పొటాటోని తీసుకొచ్చి మనం ఒక పెట్రీ డిష్లో పెట్టినప్పుడు ఏంటంటే పెట్రీ డిష్లో మనం వాటర్ పోస్తున్నాం. వాటర్ పోసినప్పుడు ఏంటంటే అక్కడ డిఫ్యూజన్ జరుగుతుంది. వాటర్ ఏ విధంగా మూవ్ అవుతుంది? హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. అంటే ఆస్మోసిస్లో వాటరే మూవ్ అవుతుంది. అంటే వాటర్ ఎక్కువ ఎక్కడ హైగా ఉందో ఆ ప్లేస్ నుంచి వాటర్ తక్కువగా ఉన్న ప్లేస్లోకి వాటర్ మూవ్ అవ్వడం అనేది ఆస్మోసిస్లో మనకు జరుగుతుంది. ఇప్పుడు పొటాటోని ఎక్కడ ప్లేస్ చేసాం? ప్లేస్డ్ ఆన్ వాటర్లో ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే వాటర్ అనేది ఈ పొటాటోలోకి డిఫ్యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా వాటర్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది అని చెప్పిన ఏంటంటే వాటర్ అనేది మనకి పొటాటో క్యావిటీలోకి మూవ్ అయినప్పుడు దీని రేట్ అనేది పెరుగుతుంది. ఇంకొక ఎక్స్పెరిమెంట్ చూద్దాం మనం. ఇక్కడ ఏంటంటే 2 ఛాంబర్స్ తీసుకుందాం. 2 ఛాంబర్స్లో ఒక ఛాంబర్లో చూసుకుంటే ఏంటంటే సొల్యూట్ మాలిక్యూల్స్ అనేవి తక్కువగా ఉంటాయి, ఒక దాంట్లో సొల్యూట్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే సొల్యూట్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉండే ఛాంబర్లో ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. ఆ సొల్యూట్ మాలిక్యూల్స్ తక్కువగా ఉండే దాంట్లో వాటర్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వాటర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది? వాటర్ ఎక్కువగా ఉన్న ప్రదేశం నుంచి వాటర్ తక్కువగా ఉండే ప్రదేశానికి వాటర్ అనేది మూవ్ అవుతుంది. అంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది అనమాట. ఈ మూవ్ అవ్వే విధానం ఎలా ఉంటుంది అంటే 2 ఛాంబర్స్లో ఉండే వాటర్ ఈక్వల్గా ఉండే వరకు
ఇది మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకొక ఎక్స్పెరిమెంట్ చెప్పుకున్నాం కదా, సిసిల్ ఫన్నల్ ఎక్స్పెరిమెంట్లో చూసుకుంటే మనం ఒక ఫన్నల్ తీసుకోవాలి, దాన్ని సొల్యూషన్తో షుగర్ సొల్యూషన్తో నింపి దాన్ని మనం మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకుంటే మనం ఇక్కడ ఏంటంటే సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ ద్వారా వాటర్ మూవ్ అవడాన్ని మనం ఆస్మోసిస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆస్మోసిస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే విషయం కోసం మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఆస్మోసిస్ జరగడానికి ఇక్కడ మనం ఒక మెంబ్రేన్ ఉపయోగించాం కదా, ఆ మెంబ్రేన్ ఏమంటారంటే సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ అంటారు. సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నామంటే, ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఒక ఎగ్ తీసుకుని ఎగ్కి పై భాగంలో చిన్న హోల్ చేసి దాంట్లో ఉన్న ఆల్బుమిన్ యోక్ని తీసేసి ఈ షెల్ ఉంటుంది కదా, షెల్ ఏం చేస్తారంటే డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉంచినప్పుడు షెల్ మొత్తం డిజాల్వ్ అయిపోద్ది అనమాట. డిజాల్వ్ అయిపోయి మనకి మనం చూడండి ఎగ్ బాయిల్ చేసినప్పుడు మనకి పై పెంకు తీసేస్తే షెల్ తీసేసినప్పుడు మనకి ఒక లేయర్ కనిపిస్తుంది. ఆ లేయర్ని ఇక్కడ మనం సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్గా ఉపయోగించడం జరిగింది అనమాట. సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్గా ఉపయోగించి ఈ ఫన్నల్ని తీసుకొచ్చి మనం వాటర్లో ప్లేస్ చేసాం కదా, ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ వాటర్ కాన్సన్ట్రేషన్ అనేది ఈ ప్లేస్లో ఫన్నల్లో తక్కువగా ఉంది. అవుట్ సైడ్ బేకర్లో మాత్రం ఇక్కడ వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. అప్పుడు ఏ విధంగా మూవ్ అవుతుంది, ఇక్కడ ప్రెజర్ ఎక్కువై డిఫ్యూజ్ అవుతుంది వాటర్ ఏ విధంగా మూవ్ అవుతుంది, సెమీ పెర్మిబుల్ ద్వారా ఫన్నల్లోకి మూవ్ అవి ఇక్కడ కూడా వాటర్ మూవ్ అవడంతో ఇక్కడ సొల్యూషన్ కూడా మనకి పెరుగుతుంది అనమాట. ఒకవేళ మనకి ఈ వాటర్ పెరగడం, ఈ వాటర్ డిఫ్యూజ్ అవ్వడాన్ని మనము కంట్రోల్ చేయాలనుకుందాం, ఆపాలి అనుకున్నాం అనుకో, మనం దీని మీద ప్రెజర్ చేయాలి. ప్రెజర్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిఫ్యూజన్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే మనం ప్రెజర్ చేయడాన్ని ఏమంటారంటే ఆస్మాటిక్ ప్రెజర్ అని అంటారు అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్లు ఏంటంటే ఆస్మోసిస్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది ఆస్మోసిస్. నెక్స్ట్ ప్లాస్మోలైసిస్, కణద్రవ్య సంకోచం. ప్లాంట్ సెల్ వాటర్ మూవ్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సరౌండింగ్ సొల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ప్లాంట్ సెల్ వాటర్ మూవ్మెంట్ డిపెండ్స్ ఆన్ ద సరౌండింగ్ సొల్యూషన్. అంటే సెల్ ఇది చుట్టూ ఉండే సరౌండింగ్ సొల్యూషన్. ఇప్పుడు ఈ సెల్లోకి వాటర్ వెళ్ళాలి అంటే, బయటికి రావాలి అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ సరౌండింగ్ సొల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సొల్యూషన్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఐసోటోనిక్ సొల్యూషన్, నెక్స్ట్ వన్ హైపోటోనిక్ సొల్యూషన్, నెక్స్ట్ వన్ హైపోటోనిక్ సొల్యూషన్, థర్డ్ వన్ హైపర్టోనిక్ సొల్యూషన్. ఐసోటోనిక్ సొల్యూషన్ సమగాఢ ద్రావణం, ఐసో మీన్ సేమ్, హైపో మీన్ లో, హైపర్ మీన్ హై. హైపోటోనిక్ సొల్యూషన్ అల్పగాఢ ద్రావణం, హైపర్టోనిక్ సొల్యూషన్ అధిక గాఢ ద్రావణం. ఈ సొల్యూషన్ చూసుకుంటే మనకి డయాగ్రమాటిక్గా చూస్తే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇది సెల్, ఇది సరౌండింగ్ సొల్యూషన్. సెల్ లోపల ఉండే కాన్సన్ట్రేషన్, అవుట్ సైడ్ సరౌండింగ్ ఉండే సొల్యూషన్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారంటే ఐసోటోనిక్ సొల్యూషన్ అంటారు, సమగాఢ ద్రావణం అంటారు ఐసోటోనిక్ సొల్యూషన్. నెక్స్ట్ హైపోటోనిక్ సొల్యూషన్. చూడండి మనకి ఇక్కడ సెల్లో చూసుకుంటే హై కాన్సన్ట్రేషన్, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి సెల్లో చూసుకుంటే హై కాన్సన్ట్రేషన్, సరౌండింగ్ సొల్యూషన్ చూసుకుంటే లో కాన్సన్ట్రేషన్. అంటే సెల్లో హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది, సరౌండింగ్ సొల్యూషన్ లో కాన్సన్ట్రేషన్. ఈ విధంగా కాన్సన్ట్రేషన్ ఉంటే దాన్ని హైపోటోనిక్ సొల్యూషన్ అంటారు, అల్పగాఢ ద్రావణం. అలా కాకుండా హైపర్టోనిక్ సొల్యూషన్ అంటే ఏంటంటే సెల్ లోపల లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది, సెల్ బయట హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ విధంగా ఉంటే దాన్ని హైపర్టోనిక్ సొల్యూషన్ అంటారు. ఇప్పుడు మనం సొల్యూషన్ చూసాం కదా, ఇప్పుడు ప్లాస్మోలైసిస్ అంటే ఏంటో చూద్దాం. ప్లాస్మోలైసిస్ అంటే ఏంటంటే వాటర్ మూవ్స్ అవుట్ ఆఫ్ ద సెల్. వాటర్ మూవ్మెంట్ సెల్ యొక్క బయటికి జరిగితే
దాన్ని ప్లాస్మోలైసిస్ అంటారు. అంటే వాటర్ అనేది బయటకు వచ్చి వాటర్ లాస్ అయిపోవడం, సెల్ వాటర్ లాస్ అయిపోవడాన్ని ప్లాస్మోలైసిస్ అంటారు. ఈ ప్లాస్మోలైసిస్ లో ఫస్ట్ వాటర్ లాస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే సైటోప్లాజం లో జరుగుతుంది. సైటోప్లాజం అంటే సెల్ ఇదైతే దీని లోపల ఉండే శాప్ నే సైటోప్లాజం అంటారు. ఈ సైటోప్లాజం లో జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది, సెల్ లోపలే లార్జ్ వ్యాక్యూల్ ఉంటుందని చెప్పాం కదా, ఈ వ్యాక్యూల్లో జరుగుతుంది. ఆ విధంగా మనకి ఏంటంటే వాటర్ అనేది సెల్ లాస్ అవుతుంది. ఇప్పుడు ప్రోటోప్లాస్ట్ ష్రింకేజ్ అవే ఫ్రమ్ ద వాల్స్. ప్రోటోప్లాస్ట్ అనేది ఏంటంటే ఎక్కడ ష్రింక్ అవుతుందంటే వాల్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ మనం చూస్తే డయాగ్రమాటిక్ గా చూస్తే ఇక్కడ మనకి సెల్ ఉంది, సెల్ లోపల వ్యాక్యూల్ ఉంది. ఇది ఏ కండిషన్ లో ఉంది, సెల్ టర్జిడ్ కండిషన్ లో ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రోటోప్లాజం అంతా నార్మల్ గా ఉంది. అలా కాకుండా మనం చూసుకుంటే నెక్స్ట్ రెండో డయాగ్రామ్ లో చూస్తే ఏంటంటే ష్రింకేజ్ అంటే సెల్ యొక్క లోపల ఉండే సెల్ మెంబ్రేన్ అనేది ఏంటంటే ముడుచుకుంటుంది అనమాట. చూడండి ఆ విధంగా అంటే సెల్ వాల్ కార్నర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ష్రింకేజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సెల్ వాల్ కార్నర్స్ లో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా సెల్ వాల్ కార్నర్స్ లో స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఇన్సిపియంట్ ప్లాస్మోలైసిస్ అంటారు. ప్లాస్మోలైసిస్ మొత్తం ఏంటంటే వాటర్ అనేది సెల్ బయటకు వచ్చేస్తుంది, అవుట్ సైడ్కి వచ్చేస్తుంది. అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత మనకి చూడండి ప్రోటోప్లాస్ట్ మొత్తం ష్రింక్ అయిపోయింది. దాంట్లో ఉండే వాటర్ అనేది అంతా కూడా బయటికి మూవ్ అయిపోయింది. మూవ్ అయిపోతే ప్రోటోప్లాస్ట్ తో పాటు మనకి సెల్ మెంబ్రేన్ కూడా ష్రింక్ అయిపోతుంది అనమాట. అదంతా ఆ విధంగా మొత్తం సెల్ ష్రింక్ అయిపోవడాన్ని ఏమంటారంటే ప్లాస్మలైజ్డ్ అంటారు. సెల్ మొత్తం ష్రింక్ అయిపోవడాన్ని ప్లాస్మలైజ్డ్ అంటారు. ఇదంతా మనకి ఏ సొల్యూషన్ లో జరుగుతుంది, సెల్ ష్రింకేజ్ అనేది మనకి హైపర్టోనిక్ సొల్యూషన్ లో జరుగుతుంది. ఏ సొల్యూషన్ లో, హైపర్టోనిక్ సొల్యూషన్ లో జరుగుతుంది, అధిక గాఢ ద్రావణంలో జరుగుతుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి సెల్ లోపల లో కాన్సన్ట్రేషన్ ఉంది, బయట హై కాన్సన్ట్రేషన్ ఉంది. ఏంటి వాటర్ కాన్సన్ట్రేషన్. వాటర్ కాన్సన్ట్రేషన్ చూసుకుంటే సెల్ లోపల వాటర్ అనేది ఎక్కువగా ఉంది, సెల్ బయట చూసుకుంటే సొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంది, హై కాన్సన్ట్రేషన్ లో ఉంది. ఇప్పుడు వాటర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతుంది. అంటే హైపర్టోనిక్ సొల్యూషన్ లో సరౌండింగ్ సొల్యూషన్ లో వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది, సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. అందుచేత ఏంటంటే వాటర్ అనేది సెల్ నుంచి మనకి అవుట్ సైడ్ కి మూవ్ అవుతుంది, సొల్యూషన్ లోకి మూవ్ అవుతుంది. ఈ విధంగా మూవ్ అయినప్పుడు ఏంటంటే మొత్తం సెల్ లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా బయటకు వచ్చేసి ఆ సెల్ మొత్తం ష్రింకేజ్ అయిపోతుంది. ఈ విధంగా ష్రింకేజ్ అయిన సెల్ నే ప్లాస్మలైజ్డ్ సెల్ అని అంటారు అనమాట. దీనికి మనం ప్లాస్మలైసిస్ చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద సాల్టింగ్ పికిల్స్ ఉంటాయి కదా, మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు దాంట్లో మామిడికాయ బద్దలు ఉంటాయి కదా, దానికి మనం సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, యాడ్ చేసి 3 days అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, అక్కడ మామిడికాయ బద్దల్లో ఉండి మొత్తం వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఊట అంటారు కదా. నెక్స్ట్ ప్రిజర్వింగ్ ఆఫ్ ఫిష్. కొన్ని ఎప్పుడైనా చేపలు అమ్ముకునే వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎక్కువ ఫిష్ మిగిలిపోయింది అనుకో, దాన్ని తెచ్చి ఉప్పు వాటర్లో వేసేస్తారనమాట. వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిష్లో ఉండే వాటర్ మొత్తం అవుట్ సైడ్కి మూవ్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా మనకి డ్రై ఫిష్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంబిబిషన్ కోసం నేర్చుకున్నాం నిపానం, తెలుగులో నిపానం అంటారు. ఇంబిబిషన్ అంటే ఏం కాదు, ఇట్ ఈజ్ స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూషన్. అంటే మనకి ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సాలిడ్స్లోను కొలైడ్స్లో జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన సీడ్స్ని వాటర్లో వేసినప్పుడు మినప్పప్పు చూడండి, మినప్పప్పుని తీసుకొచ్చి వాటర్లో వేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ కొద్ది సమయానికి చూస్తే మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకుని అది స్వెల్ అవుతుంది జరుగుతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ఇంబిబిషన్ అని అంటారు, స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూషన్. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే సీడ్స్ అండ్ డ్రై వుడ్. మనం ఏదైనా పెద్ద పెద్ద దొంగలు లాంటివి ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళి నీటిలో వేస్తారు కదా, నీటిలో వేసినప్పుడు ఏమంటే అవి వాటర్ని అబ్జర్వ్ చేసుకుని అవి స్వెల్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ఇంబిబిషన్ అనేది ఏంటంటే ప్రోటీన్స్లో హైగా ఉంటుంది. ఎక్కడ దేంతో పోల్చుకుంటే కంపేర్ టు స్టార్చ్. అంటే ప్రోటీన్స్లో ఇంబిబిషన్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దేంతో పోల్చుకుంటే అంటే స్టార్చ్తో పోల్చుకుంటే, పిండి పదార్థాలతో పోల్చుకుంటే. ప్రోటీనిషియస్
పీ సీడ్స్ స్వెల్ మోర్ దెన్ స్టార్చీ వీట్ సీడ్స్. ప్రోటీనిషియస్ పీ సీడ్స్ అనేవి ఏంటంటే ఎక్కువ వాటర్ని పీల్చుకుంటాయి. దేంతో అంటే స్టార్చీ వీట్ సీడ్స్తో పోల్చుకుంటే ప్రోటీనిషియస్ సీడ్స్ అనేవి ఎక్కువ వాటర్ని పీల్చుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, మనం ఇంబిబిషన్ కోసం నేర్చుకోవచ్చు. ఇంబిబిషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూషన్. ఇందులో మనకి ఈజీగా అర్థమైంది కొల్లాయిడ్స్ సాలిడ్స్లో జరుగుతుంది. ఇప్పుడు కొల్లాయిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సీడ్స్, డ్రై సీడ్స్, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సీడ్స్ డ్రై వుడ్లో జరుగుతుంది. సీడ్స్ ఏదైనా సీడ్స్ని తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం మినపప్పుని తీసుకొచ్చి నీటిలో వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పప్పు మొత్తం వాటర్ని పీల్చుకొని స్వెల్ అవడం జరుగుతుంది అనమాట. ఏంటంటే ఈ ఇంబిబిషన్ కెపాసిటీస్ అనేవి అన్నిటిలో ఒకలా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రోటీన్స్లో ఇంబిబిషన్ కెపాసిటీ హైగా ఉంటుంది దెన్ కంపేర్ టు కార్బోహైడ్రేట్స్తో పోల్చుకుంటే ప్రోటీన్స్లో ఇంబిబిషన్ కెపాసిటీ హైగా ఉంటుంది. ప్రోటీనిషియస్ పీ సీడ్స్ స్వెల్ మోర్ ఆన్ దెన్ స్టార్చీ వీట్ సీడ్స్. ప్రోటీనిషియస్ పీ సీడ్స్ అనేవి ఏంటంటే ఎక్కువ వాటర్ని తీసుకుని స్వెల్ అవుతాయి. దేంతో పోల్చుకుంటే అంటే కార్బోహైడ్రేట్ ఉండే వీట్ సీడ్స్తో పోల్చుకుంటే. ఇది ఇంబిబిషన్. ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ ఉండే ప్లాంట్లో వాటర్ మూవ్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు నేర్చుకున్నాం.